श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। दुर्गे 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 जय जय माँ। दुर्गे जय जय माँ। दुर्गे 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 जय जय माँ। दुर्गे 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 जय जय माँ। करुणा सागरी माँ। काली कपालिनी माँ। करुणा सागरी माँ। काली कपालिनी माँ। जगदोद्धारिणी माँ। जगदोद्धारिणी माँ। अम्ब दुर्गे जय जय माँ। अम्ब दुर्गे जय जय माँ। अम्ब दुर्गे जय जय माँ। दुर्गे 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 जय जय माँ। दुर्गे 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 जय जय माँ। दुर्गे जय जय माँ। दुर्गे जय जय माँ। बोलिए दुर्गा मैया की जय। हरि ओम तत्सत। श्रीमद्भागवत महापुराणं ఏకాదశ స్కందంలో ఉద్ధవ గీతను మనం వింటున్నాం. గడచిన సత్సంగంలో ఉద్ధవుడు అడిగినటువంటి 36 ప్రశ్నలకు భగవాన్ శ్రీకృష్ణుడు చక్కగా ఒక పదంతో ఒక వాక్యముతోటి బదులు చెప్పి వాటన్నిటికీ ఆ తర్వాత చివరిలో ఆ అధ్యాయంలో ఒక చివరి శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడంటే, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సరిగ్గా చక్కగా సమాధానం చెప్పాను. ఇంకా అంతకంటే ఎక్కువగా అధికముగా వర్ణించి ఏంటి లాభం? ఎందుకు అట్లా అంటున్నానో తెలుసా? ఈ గుణదోషాలు అనేటువంటిది నిజంగా చూస్తే గుణదోషములు ఉన్నాయి అని ఆ గుణదోషములను చూసే దృష్టి ఉంది చూసావా, అదే పెద్ద దోషం ఉద్ధవ. అదే పెద్ద దోషం. గుణదోషములకు అతీతముగా ఉండేటువంటి జ్ఞానమును పొంది ఈ గుణాతీతన అయ్యావంటే నిస్త్రైర్గుణ్యో భవ అర్జున. గుణాతీతనుగా నువ్వు గుర్తించుకున్నావంటే నువ్వు నిన్ను అదే నిజమైన గుణం. చూడండి చక్కగా ఇలాంటి డెఫినేషన్ వేరెక్కడ చూడం మనం ఈ వేరే శాస్త్రం ఉపనిషత్తులు. అందుకని ఉద్ధవ గీత అదది శాస్త్రం అక్కడక్కడ అదికి అదే సాటి.
అర్థమైందా మీకు? పోయిన సత్సంగంలోనే చివరిలో ఇది చెప్పే మనం నిలిపేశాం. ఇలా గుణదోషాలను చూడటమే పెద్ద దోషం. గుణదోషములకు అతీతముగా ఉండటమే గుణము. ఇదే నిజంగా అసలు యథార్థమైన గుణదోషాలంటే అని చెప్పి ముగించాడు. ఆ తర్వాత ఈరోజు అథ వింశోऽధ్యాయః ఉద్ధవ ఉవాచ. ఆ తర్వాత ఈ అధ్యాయంలో ఉద్ధవుడు అడుగుతున్నాడు, మరలా ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే ఈ భగవంతుడు చెప్పిన ఈ విషయం మనందరికీ ఎట్లా అయితే తల తిరిగినట్లుగా ఉందో, అర్థం కానట్లుగా ఉద్ధవుడికి కూడా సందేహం వచ్చింది. విధిశ్చ ప్రతిషేధశ్చ నిగమో ఈశ్వరస్య తే అవేక్షతే అరవిందాక్ష గుణం దోషం చ కర్మణాం. ఓ కృష్ణ, పద్మములు వంటి కళ్ళు ఉన్నటువంటి అందమైన ముఖం. ఓ కృష్ణ, ఇక్కడ చూడు, కర్మల యొక్క గుణదోషాలను నిర్ధారించి విధి నిషేధాలని విధించి విధి నిషేధాలను గురించి ప్రతిపాదించే వేదము. ఆ వేదమునకు కర్త నువ్వే. ఆ వేదం అనేటువంటి నీ యొక్క ఆజ్ఞ. ఇదే కదా విన్నాం, ఇది కరెక్టే కదా, ఇది నిశ్చయం. కానీ ఆ వేదం ఏం చెప్తుందంటే ఈ వర్ణాశ్రముల భేదాలు కానీ, వర్ణముల పరస్పర సంబంధము వలన జన్మించిన వాళ్ళు, కర్మలో వినియోగించే ద్రవ్యాలను గురించి, దేశము, కాలము, కర్మ చేయువాని వయస్సు, స్వర్గ నరకములు, ఇవన్నిటిని గురించి నీ వాక్యే కదా, వేదమే కదా వర్ణించింది. విధి నిషేధాలు, కర్తవ్య కర్మ, నియత కర్మ, నిషిద్ధ కర్మ అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఇట్లా విధి నిషేధ రూపాలతో ఉన్నటువంటి వేదమే నీ వాక్ అయినప్పుడు ఈ గుణదోషముల భేద దర్శనము లేకుండా ఎలా పోతుంది? నువ్వేమో ఇప్పుడు కంక్లూషన్ ఏం చెప్పావు? గుణదోషములు చూడకూడదు, వాటి దాటి వెళ్ళాలంటావు. కాబట్టి ఈ గుణదోషుల భేద దర్శనము అది చూడకపోతే, తెలియకపోతే ఆ వేదం ఎట్లా మనుషులకు పురుషార్థాలను పొందేందుకు ఉపయోగపడుతుంది? ఇవంతా ఎందుకు? ఈ వేదము అవన్నీ కూడా ఈ విధి నిషేధాలు మనుషుడు తన యొక్క పురుషార్థాలను పొందుటకు. కాబట్టి ఈ పురుషార్థాలు సాధించటం కష్టమే. అప్పుడు ఎందుకు నువ్వు చెప్పావు ఇప్పుడు గుణదోషములను చూడటమే దోషమనే నీ యొక్క స్టేట్మెంట్ ఇప్పుడు చెప్పావే, అది ఎట్లా చెల్లుతుంది? చక్కటి ప్రశ్న వేశాడు. అలా వేసి, కాబట్టి ఇప్పుడు ఈ స్వర్గ నరకాలు, ఈ కర్మ ఫలము మనకు కళ్ళకు కనపడదు. అదృష్టమైనటువంటి పాపం ఇక్కడ దృష్టముగా దుఃఖముగా కనపడుతుంది. అదృష్ట పాపం, దృష్ట కష్టం. అదృష్ట పుణ్యం ఇక్కడ దృష్ట మనం అనిపించే సుఖం. సో పుణ్యపాపాలు కళ్ళకి కనపడవు, కానీ ఇక్కడ సుఖ దుఃఖాలు కంట్లకు కనపడతాయి. తర్వాత ఈ పితృదేవతలు, దేవతలు, దేవలోకాలు ఇవన్నీ మనుషులకు ప్రత్యక్షముగా కనిపించే ప్రమాణాలకు తెలియబడేది కాదు. స్వర్గం కానీ, మోక్షం కానీ. అదే కాకుండా అప్పుడు ఎట్లా తెలుస్తుంది ఎవరు? అదికి నువ్వే ప్రమాణం, నీ వేదమే ప్రమాణం. ఈ సాధన చేస్తే ఆ సాధ్యం అది పొందుతావు, ఈ యజ్ఞము చేయి సాధనము, స్వర్గము సాధ్యము, ఇవన్నీ
ఈ పుణ్య కార్యం చేయి, నీకు పుణ్యం వస్తుందంటే అది వచ్చిందా లేదా, ఎంత వచ్చింది, ఎక్కడ డిపాజిట్ అయింది, నాకు ఇవన్నీ కనపడుతున్నాయా ఏంటి? ఇప్పుడు సుఖం దుఃఖం వచ్చింది మాత్రం నాకు కనపడుతున్నది. కాబట్టి దీనికి అథారిటీ ఎవరు? ఈ కళ్ళకు కనపడి ప్రత్యక్ష ప్రమాణముగా లేనటువంటి వీటికి ఎవరు అథారిటీ? నీ వాక్యే కదా, వేదమే కదా. అసలు అప్పుడు శ్రేష్టమైన కన్ను ప్రమాణం ఏమిటంటే శబ్ద ప్రమాణం, వేద ప్రమాణం, అపౌరుషేయ ప్రమాణం. అదే కదా. ఇవన్నీ ఉద్ధవుడి యొక్క శ్లోకాలే. నేను అన్ని శ్లోకాలు చదవకుండా మీకు అర్థం చెప్తున్నాను. అది మాత్రమే కాదు, నీ వాక్ అయినటువంటి ఆ వేదము చేతని గుణదోషముల భేద దృష్టి సిద్ధించుతున్నది, కనిపించుతున్నది, స్వతహాగా కాదు. అది నమ్మిన వాళ్ళకి తెలుస్తున్నది. కాబట్టి ఈ భేద దృష్టిని స్ఫుటముగా వేదము నిరాకరించుతున్నది. వేద దృష్టి ఈ విషయంలో నాకు తల తిరుగుతున్నది, భ్రాంతిగా ఉంది, అర్థం కావట్లేదు నాకు అని చెప్పి ప్రశ్నించాడు. అప్పుడు దానికి భగవాను సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. శ్రీ భగవానువాచ యోగాస్త్రయో మయా ప్రోక్త నృణాం శ్రేయో విధిస్తయా జ్ఞానం కర్మ చ భక్తిశ్చ నోపాయోన్యోస్తి కుత్రచిత్. ఇక్కడి నుంచి చాలా చక్కటి విషయం మొదలవుతున్నది. దీన్ని ఏమంటారంటే అసార్టెడ్ టీచింగ్. అడిగినది ప్రశ్న ఇట్లా ఉన్నా కూడా దానికి వెంటనే టక్కని నేరుగా సమాధానం చెప్పకుండా కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ ఎక్కడి నుంచి చెప్పి ఏది చెప్తే ఈ ప్రశ్నకు సరి అయిన అర్థం చేసుకోగలడో ఉద్ధవుడు, లేక భాగవతం వినేవాళ్ళందరూ అని చెప్పి కృష్ణుడు. కరెక్టే, వేదములు సృష్టించింది నేనే, ఆ వేదములో విధి నిషేధాలు ఇవన్నిటిని కూడా చెప్పింది నేనే అని అర్థం చేసుకో. ఇక్కడ విను ఉద్ధవ, ఈ మానవులకు శ్రేయస్సుని చేయటం కోసం నేనేం చేశాను? జ్ఞానము, కర్మ, భక్తి, జ్ఞానము, కర్మ, భక్తి అనే 3 విషయములను ఆ శాస్త్రంలో ప్రతిపాదించాను, నేను ఉపదేశించాను. ఇంకా ఈ 3టికి మీరి ఏ పుస్తకం, ఏ శాస్త్రం, ఏది నీ తిరిగిదిప్పి చూసినా కూడా ఈ 3 శ్రేయస్కరమైన సాధనములు అని చెప్పి దీంట్లో మొదట ఈ ఏం చెప్పాడు ఇప్పుడు? జ్ఞానం, కర్మ, భక్తి 3 స్టెప్పులండి. ఇప్పుడు ఏ స్టెప్పు ఎవరికి, ఏది ముందు స్టెప్పు, ఏది తర్వాత స్టెప్పు? ఇప్పుడు స్టెప్పులంటే మెట్లు అది మారవు, 1వ స్టెప్పు, 2వ స్టెప్పు, 3వ స్టెప్పు అట్లా ఉంటాయి. ఇప్పుడు దీన్ని కూడా స్టెప్పులు అంటే మెట్లు. ఏది మొదటి మెట్టు? అప్పుడు అది ఆ మనిషికి లో ఉన్నటువంటి వాడి అర్హతకు తగినట్లుగా ఆ మెట్టు. కాబట్టి ఈ మొదటి మెట్టు ఎక్కే తర్వాత మెట్టు అంటే మొదటి మెట్టు ఎక్కే తర్వాత మెట్టు. కానీ ఈ జన్మలో ఇప్పుడు వీడు ఆల్రెడీ 1 మెట్టు 2 మెట్టు ఎక్కేశాడు ఇంతకుముందు. ఎప్పుడు? వేరే శరీరంలో, వేరే జన్మలో. అప్పుడు ఈ శరీరంలో ఇప్పుడు ఇక్కడ నేరుగానే 3వ మెట్టు మీద నిలబడతాడు. ఎవరు అసలు? ఎట్లా? పోయిన జన్మ అంటే అదే మనకు తెలుసా? మళ్ళీ కష్టం. దానికి కొన్ని ఇండికేషన్స్ చెప్తున్నాడు భగవంతుడు. ఏం చెప్తున్నాడంటే, భగవద్గీతలో కూడా చెప్పాడు దీని గురించి. మొదట్లో అది చెప్తాను, ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. లోకేస్మిన్ త్రివిధా నిష్ఠ పురా ప్రోక్తా మయా నఘ. 3 రకములైన నిష్టలని నేను ఈ లోకంలో
ఎప్పుడో అనాది కాలంలోనే చెప్పాను. చూడండి 3 నిష్టలు అక్కడే, ఈ పేర్లు చెప్పలేదు. లోకేస్మిన్ త్రివిధా నిష్ట చెప్పి తర్వాత జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. చూసారా, 2 మాత్రమే అక్కడ చెప్తున్నాడు. ఎందుకు 2 చెప్పాడు, త్రివిధ అంటాడు 2 చెప్తున్నాడు ఏంటి? ఆ కర్మయోగంలోనే భక్తి యోగం కూడా కలిసి ఉంటుంది. ఎప్పుడు కర్మయోగము కూడా భక్తిలో కలిసే ఉంటుంది. కాబట్టి భక్తి చేయటం అనేది కూడా ఒక కర్మయోగం లాంటిదే. అది ఇప్పుడు దీన్ని వివరించాలి. నేరుగా ఆ జ్ఞానం అనేది ఉంది చూసావా, అది ఎవరికో తెలుసా? నిర్విణ్ణానాం జ్ఞానయోగః న్యాసినామిహ కర్మసో. ఓకే, ఎవరైతే కర్మను సన్యసించి వాటి ఫలముల మీద విరక్తి కలిగి నాకు ఏ కర్మ వద్దు, ఏ కర్మ ఫలము వద్దని చెప్పి సన్యాసి లాంటి మనోస్థితి ఎవరికైతే ఉన్నదో, ఓకే, ఇక్కడ సన్యాసులకు అని చెప్తున్నాడు. నిర్విణ్ణానామంటే వైరాగ్యం వచ్చిన వాళ్ళెవరు? సన్యాసులు. కర్మలో వాళ్ళకి ఇంకా సాధించాల్సింది, పొందాల్సినటువంటిది ఒక ఆశ కానీ ఏది లేదు. వాళ్ళు జ్ఞానయోగులు. అటువంటి వాళ్ళకి తేష్వన్నిర్విణ్ణ చిత్తానాం, అది వాళ్లకు. కానీ ఎవరైతే ఇంత వైరాగ్యం రాలేదో, ఓకే, విరక్తి రాలేదు, తర్వాత లోక విషయములు యందు ఆసక్తి తగ్గలేదు, అటువంటి వాళ్ళకేమో కర్మయోగం. చూసారా, అంతే. ఇప్పుడు మనకు వైరాగ్యం ఉన్నది మనస్సులో అంటే, నాకు ఈ కర్మలు కర్మ ఫలములు వద్దు, నాకు మోక్షము కావాలి. ఈ నిర్విణ్ణ అనే పదం ఉంది చూసారా, నిర్విణ్ణం అంటే వైరాగ్యం. దీనికి మీకు ముండకోపనిషత్తులో చెప్పే ఒక శ్లోకం కూడా జ్ఞాపకం చేస్తాను. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణః నిర్వేదమాయాత్ నాస్తి అకృతకృతేన. పరీక్ష చేసి ఈ లోకంలో చూశాను, అనుభవంలో నాకు తెలుస్తున్నది, చూసి తెలుసుకున్నాను. ఈ కర్మలు, ఈ ఫలాలు ఇవన్నీ కూడా అశాశ్వతమే. ఈ కర్మలు చేస్తూ ఉంటూనే ఉంటే అకర్మస్థితి, అకర్మస్థితి, నైష్కర్మ్యస్థితి, ఆ జ్ఞానము మోక్షము పొందటం అసాధ్యం, అది రాదు అని చెప్పి పరీక్ష చేసినటువంటి ఒక వివేకి, ఆ వివేకి అక్కడ ఉపనిషత్తు బ్రాహ్మణుడు అని పిలుస్తున్నది. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే కుల బ్రాహ్మణుడు కాదు, గుణబ్రాహ్మణుడు, వివేకం ఉన్నవాడు, వైరాగ్యం వచ్చినటువంటి వాడు. అప్పుడు అంటే బ్రాహ్మణుడికి వివేకం ఉండి వైరాగ్యముతోటి జీవించాలి, సమాజం యొక్క ఉద్ధరణం కోసం, సమాజం యొక్క ఉద్ధరణ కోసం, లోక సంగ్రహార్థం. తనకు ముక్తి వస్తుంది, ప్రజలకు మార్గదర్శకుడు అవుతాడు, రెండూ అవుతాయి. కాబట్టి మొదట ఆ విషయాన్ని చెప్పి భగవంతుడు ఆ తర్వాత ఇప్పుడు మరి భక్తిని ఏం చెప్పాలి? భగవద్గీతలో చెప్పనటువంటి ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. భక్తి విషయం చెప్పేటప్పుడు యదృచ్ఛయా మత్కథాదౌ జాతశ్రద్ధస్తు యః పుమానం న నిర్విణ్ణో నాతిసక్తః భక్తియోగోస్య సిద్ధిదః. చూసారా, జ్ఞానయోగము కర్మయోగం రెండు చెప్పేశాడు. ఈ మధ్యలో ఇంకొక స్టెప్
ఇతడెవడు ఎవరికి ఇది సూటబుల్ అంటే భక్తి. చూడండి, ఎవరికైతే నా మీద ప్రేమ, భక్తి, నా మీద ప్రేమ, అనురాగం, కష్టము శ్రమ లేకుండానే వాడి మనస్సు నా మీద లగ్నమై ఉంటుంది, నా గాథలను వినటానికి, కథలను వినటానికి ఆశపడతాడు. అంటే శ్రవణము చేయటానికి ఆశపడతాడు. తర్వాత నా పూజలు మొదలైన వాటిని చేయటం, అవన్నీ వాటిలో చాలా శ్రద్ధగా ఉంటాడు, శ్రద్ధ ఉంటుంది. అంటే ఆస్తికుడుగా ఉంటాడు. అదే సమయంలో శ్రద్ధతోటి నా యొక్క పూజలు, నన్ను ఆరాధించడం అని చేస్తుంటాడు. కానీ ఇంకా వైరాగ్యం రాలేదు ఇతడికి. వైరాగ్యం రాలేదు. అదే సమయంలో లోక విషయాల మీద అంతగా ఆసక్తి లేదు. చూడండి, కాంబినేషను. పూర్తిగా లోకాన్ని వదలేదు. మెజారిటీ లోకంలో అట్లానే ఉన్నారు ఈ భక్తులందరూ. పూర్తిగా నాస్తికుడుగా ఉండడు. నాస్తికుడుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు మనం కూడా దేవుడికి నమస్కారం పెడతాం, దీపం వెలిగిస్తాం, కొబ్బరికాయలు కొడతాం. శనివారం అంటే ఏదో స్పెషల్, శుక్రవారం అంటే చేస్తుంటాం. ఇంట్లో దేవుడు పండుగలు వస్తే చేస్తుంటాం. కానీ నాస్తికులం కాదు. కానీ వైరాగ్యం రావడం లేదు. ఈ లోక విషయాల మీద నుంచి విరక్తి రాలేదు. అదే సమయంలో లోక విషయాల్లో అంతగా దిగబడిపోతుంది. దాంట్లో లోక విషయాల్లో కొంతమంది చాలా దిగజారిపోతారు. ఊబిలో దిగజారిపోయినట్టుగా పడిపోతారు. దురలవాట్లు, దుర్వ్యసనాలు, ఏవైనా సరే. టీవీ కూడా పెద్ద దుర్వ్యసనమే. అది చూసి ఇది చూడటం అని. లోకాభిరామణం వింటమే దుర్వ్యసనం. ఆ పేపర్లో చదివేవన్నీ సత్యం అనుకుంటూ మనస్సునంత దానికి ఇవ్వడం దుర్వ్యసనాలు. ఇవన్నీ సిగరెట్, సారాయి తాగితేనే దుర్వ్యసనం అని కాదండి. చీట్లు పేకాడుతుంటేనే అని. అవన్నీ కూడా దుర్వ్యసనాలే, దిగిపోతారు. కానీ ఈ భక్తుడు అంతగా అటు దిగిపోలేదు, అంతగా వైరాగ్యము రాలేదు. సో కొంచెం భగవంతుడి దగ్గర అన్నీ అడుగుతుంటాడు. నాకు కొంచెం నేను అనుకున్నవన్నీ నెరవేర్చు, నేను నీకోసం మొక్కుంటాను, వ్రతం చేస్తాను, ఉపవాసం ఉంటాను, మా పిల్లవాడిని పరీక్షలు పాస్ చేయి, మా అమ్మాయికి పెళ్ళి అయ్యేట్లు చేయి, లేకపోతే మా పిల్లవాడికి పిల్ల పుట్టేట్లుగా చేయ, ఈవె ఫారిన్ పోటాను వీసా వచ్చేట్లుగా చేయి, కొంచెం వీసా బాలాజీ. ఇట్లా అడుగుతూనే ఉంటాడు. మంచివాడు, వీడు మంచివాడే, నాస్తికుడు కాదు, దుర్మార్గుడు కాదు. ఇటువంటి వాడికి సో వైరాగ్యం లేదు, విషయాసక్తి అంతకు లేదు. కానీ నా మీద భక్తి ఉంది, నా మీద భక్తి ఉంది. అదే వాడికి కాలక్రమంలో వాడికి జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు కాదు, వెంటనే కాదు, కాలక్రమేణ ఈ భక్తి యోగమే వాడికి సిద్ధిని కలిగిస్తుంది. అంటే కాలక్రమంలో జ్ఞానానికి రాకుండా ఎవరికి పూర్ణత్వం రాదండి. జ్ఞానము లేకుండా మోక్షము రాదు. కాబట్టి ఇది చక్కటి పాయింట్. అలా చెప్పి తర్వాత కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఉన్నవి శ్లోకాలు చదువుతున్నాను నా కోసం. మీరు కూడా వినండి, ఆనందించండి. చూడండి, తావత్ కర్మాణి కుర్వీత న నిర్విద్యేత యావతా మత్కథాత్ శ్రవణాదౌ వా శ్రద్ధా యావన్న జాయతే. ఎంత కాలం వరకైతే ఒక మనిషికి వైరాగ్యము రాకుండా ఉన్నదో, కలగదో, తర్వాత నా కథలను వినటానికి, సత్సంగం వినటానికి, భాగవతం రెగ్యులర్గా వారానికి ఒకసారి మాట్లాడుతున్నారు, విందామే, కంటిన్యూస్గా విందామే, అసలు ఏం చెప్తున్నారు,
పోయిన వారం చెప్పింది ఏంటి, ఈ వారం చెప్పింది ఏంటి, అసలు భాగవతం ప్రారంభంలో నుంచి ఆ కథల రూపంగా అసలు ఏం చెప్పడానికి భాగవతం వచ్చిందనేది అర్థం కావాలి కదా. ఎవరికి అర్థమవుతుందండి? రెగ్యులర్గా సిస్టమేటిక్గా విన్న వాళ్ళకే. కానీ అంత వినటానికి ఓపిక లేదు, ఏదో కొంచెం కొంచెం అప్పుడప్పుడు అక్కడక్కడ వింటానంటే గోవిందా, నీకు మార్గం సరిగ్గా క్లియర్గా తెలియదు. కాబట్టి ఆ కథలను వినంత వరకు, తర్వాత విన్నవి తర్వాత మననం చేసుకుంటూ వాటిని చింతిస్తూ ఉండకపోతే 3 విషయాలు చెప్పాడండి. ఓకే, వైరాగ్యం రానంత వరకు, అంటే భక్తి కూడా ఏర్పడలేదు, నా కథలు వినటానికి కూడా వాడికి ఇష్టం రానంత వరకు. ఇంకా వినలేదంటే అసలు మననం ఎక్కడ చేస్తాడు? ఆ మననం చింతించటం, ఎంక్వైరీ అంటాం. అసలు ఈ జన్మ ఏంటి, మరణం ఏంటి, పుట్టుకల చావులేంటి, ఈ పుణ్యపాపాలేంటి, ఇవన్నీ మననం చేయనంత వరకు, ఇటువంటి ఈ 3 విషయాల మీద ఒక మనిషికి శ్రద్ధ కలగనంత వరకు ఏం చేయాలంటున్నాడంటే భగవంతుడు, కర్మలు చేస్తుండు. చూడండి, అప్పుడు కర్మ ఎవరికి? ఇప్పుడు ఇది అర్థమైందంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మీరే నిర్ణయించుకోవాలి. చాయిస్ ఈజ్ యువర్స్, బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. కాబట్టి కర్మ అందరికీ అవసరం లేదు, కొంతకాలమే కొంతమందికే అవసరం. ఆ నడిచే పిల్లవాడికి నడక బండి ఇస్తాం కదా, వాడు బండి లేకుండానే ఏదో గోడ పట్టుకుని వెళ్తాడు, గోడ అవంతా ఎంతవరకు? ఆ తర్వాత గోడ పట్టుకుంటాడా? నడిచేస్తాడు, వాడే పరిగెడతాడు, అలవాటైపోతాడు. అంతవరకు కొద్ది రోజులు మాత్రమే. అలాగే జీవితంలో ఈ కర్మయోగము ఇవన్నీ కూడా కొంత వయస్సు వరకు చాలు, చిత్తశుద్ధిని ఇచ్చేంత వరకు అవి చేస్తుండవు. సో ఈ 3 రానంత వరకు ఒక మనిషికి వాడు కర్మలనే చేస్తుండాలి. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి మనకిప్పుడు మనము భక్తిలో ఎక్కువగా ఈడు మన మనస్సుకి అర్హత ఉన్నదా, జ్ఞానమునకు అర్హత ఉన్నదా, లేక కర్మకు అర్హత ఉన్నదా? మనకు అర్థం కాదు అసలు. నాకే తెలియదండి, నేనేంటో అంత కొంచెం మిక్స్డ్గా ఉన్నానంటావు. మిక్స్డ్గా లేదు, ఆలోచించు. సరే, కొంచెం కర్మ కొంచెం భక్తి భగవంతుడు పైన చెప్పాడు కదా, అంత వైరాగ్యము లేదండి, కానీ అంత నాకు విషయాసక్తి కూడా లేదంటే సరే భక్తి చేస్తూ ఉండు, కృష్ణారామ గోవింద అంటూ కొంచెం భయంతో ఆ ఊర్లు ఈ ఊర్లు తీర్థయాత్రలు, కొబ్బరికాయలు, గోపురాలు, కొండలు, మెట్లు ఎక్కి దిగుతుండు, ప్రదక్షిణాలు చేస్తుండు, పర్వాలేదు. చెప్పి తర్వాత మరొక శ్లోకంలో ఏం చెప్తున్నాడు, ఏ ఉద్ధవా ఇక్కడ విను, ఎవరైతే ఏ కర్మ చేసినా కూడా ఫలమును ఆశించకుండా నిష్కామ కర్మ గురించి చెప్తున్నాడు. ఈ నిష్కామ కర్మ యొక్క ముఖ్యత్వం, కర్మ చేయకుండా ఎవ్వరు ఉండలేరు. ఈ శరీర యాత్ర కోసం కూడా కర్మ చేయాల్సిందని భగవద్గీతలో చెప్పాడు. లేకపోతే ఈ శరీర యాత్ర, ఈ శరీరం ఎలా నిలబడుతుంది? దీనికోసం వండాలి, దీనికి స్నానం చేయించాలి, దీన్ని అప్పుడప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తుండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ 3 విషయాలని ఒకే శ్లోకంలో చెప్తున్నాడు. ఫలకామన లేకుండా స్వధర్మనిష్ఠుడై ఎవరైతే ఉండి నన్ను యజ్ఞయాగాదులతో పూజ పునస్కారాలతో ఆరాధిస్తూ ఉంటాడో, 3వ విషయం, 2 విషయాలు చెప్పు. ఆ తర్వాత కామ్య నిషిద్ధ కర్మలను చేయకుండా ఉన్నాడో, 3 పాయింట్లు. ఇతడికి ఇటువంటి వాడు చనిపోయిన తర్వాత, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత స్వర్గానికో నరకానికో పోడుట. మరలా చెప్తాను, ముఖ్యమైన పాయింట్. నిష్కామముగా కర్మలు చేస్తున్నాడు, భక్తి కూడా చేస్తున్నాడు, నిష్కామ భక్తి. తర్వాత అంటే
కామ్యకర్మలు ఏవీ చేయటం లేదు, నాకు ఇది పొందాలని చేయట్లేదు, కానీ చేస్తున్నాడు. తర్వాత నిషిద్ధం, చెయ్యకూడనివి ఏమీ చేయట్లేదు. సో ధర్మమైన జీవితాన్ని నడపడం, అధర్మాన్ని చేయట్లేదు. ఇటువంటి మనిషి శరీరాన్ని వదిలిన తర్వాత స్వర్గ నరకాలను పొందడు అంటున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళిపోతాడు వీడు? ఏమవుతుంది ఇతడికి? నిష్కామంగా కర్మ చేయకుండా ఉంటే, నిష్కామంగా కర్మ చేస్తూ ఉంటే, నిషిద్ధ కర్మలు చేయకుండా ఉంటే, భక్తిని కూడా చూపిస్తూ చేస్తుంటే వీడి స్వర్గ నరకాన్ని కూడా ఇంక మరి ఎక్కడికి వెళ్తాడు అంటే, ఇక్కడ తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళడు, వెళ్ళటం అనేటువంటిది ఇతడికి లేదు, ఊర్ధ్వగతో అధోగతో లేదు, అగతి, ఈ గతి అనేటువంటిది లేదు. అంటే ఏంటి? ముక్తుడైపోతాడుట. ఎట్లా? సో తర్వాత ఈ శ్లోకంలో జ్ఞాన విశుద్ధం ఆప్నోతి మద్భక్తిం వా యదృచ్ఛయా. ఇక్కడ ఈ లోకంలో ఈ శరీరంలో ఇప్పుడు ఉన్నప్పుడే స్వధర్మాన్ని మాత్రం చేస్తున్నాడు, పాపకార్యంలో అధర్మం ఏది వాటిని దూరంగా ఉంటున్నాడు. ఆ చేసే కర్మలను కూడా స్వధర్మంలో రాగద్వేషాలు లేకుండా ఉన్నాడు ఈ సాధకుడు. అటువంటి వాడికి ఏమవుతుందంటే జ్ఞానమును పొందేందుకు అర్హత వచ్చి, గురువు దొరికి గురువును సమీపించి అది విని జ్ఞానాన్ని పొందటం వలన ఈ లోకంలో ఉండగానే, ఈ దేహంలో ఉన్నప్పుడే వాడికి తన యొక్క స్వరూప అనుభవం, సాక్షాత్కారం, నేను బ్రహ్మమును అనేటువంటి ఆత్మ సాక్షాత్కారం. ఇది ఆత్మ సాక్షాత్కారం అంటే ఏదో అక్కడ లైట్ లాగా కనపడుతుంది అని అనుకోకండి, అట్లా ఏం లేదు. అవన్నీ కథలు, ఊరిన పుస్తకాలు రాస్తుంటారు. లైట్ ఏమిటి? ఇప్పుడు నానే లైట్, నానే లైట్లన్నిటికీ లైట్ నాను. సర్వజ్యోతినాం జ్యోతిరహం. ఓకే, జ్యోతిషామపి తజ్జ్యోతి అంటుంది ఉపనిషత్. జ్యోతి పరం జ్యోతి, అంతఃజ్యోతి, బహిజ్యోతి, అహం బ్రహ్మ, అదే జ్యోతి. కాబట్టి ఇతనికి ఆత్మ సాక్షాత్కారమును పొందుతాడు, లేక ఆ భక్తి చాలా శుద్ధమైనటువంటి పరాభక్తిగా చాలా తేలికగా పొందుతాడు. చూసారా? అసలు భక్తికి కర్మయోగానికి సరైన అర్థం తెలియకపోతే మనకు ఎందుకు ఈ రెండు పెట్టారు? ఇప్పుడు స్టెప్పులు అర్థమైనాయా? జ్ఞానం అండి ద లాస్ట్ స్టేజ్. ఆ జ్ఞానమును పొందుటకే ఈ శరీరం, ఆ జ్ఞానమును ఉపదేశించుటకే వేదాలు, ఉపనిషత్తులు వచ్చినాయి. కానీ ముందర వాడిని ఒక మార్గంలో చిన్నగా తీసుకెళ్లేందుకు వాడికి ఒక నియమం, నిష్ట, భక్తి, శ్రద్ధల కోసం కర్మయోగము, భక్తి యోగము చెప్పి బాబు అవన్నీ నిన్ను ఇప్పుడు తయారు చేసినాయి, నువ్వు ఇంకా కూర్చో, నువ్వు ఇంకా విని నీ స్వరూపమే బ్రహ్మం, నువ్వు బ్రహ్మమని తెలుసుకో అని అలా చెప్పిన తర్వాత అప్పుడు ఏమర్థమైంది నీకు? అప్పుడు ఈ జన్మలోనే ఇప్పుడే ఈ జన్మలోని ఈ శరీరంలో ఉండగానే నేను ఆ జ్ఞానాన్ని పొందాలి. కాబట్టి భూలోకంలో, నరకంలో ఉన్నవాళ్ళు, స్వర్గంలో ఉన్నవాళ్ళు కూడా, దేవతలు కూడా ఈ లోకంలో, భూలోకంలో మనుష్య జన్మని కోరుకుంటారట. దీని వాల్యూ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు బాగా మనకి దీని వాల్యూ తెలియట్లేదు. మనుష్య జన్మ శాస్త్రం చెప్తుంది, విని అర్థం చేసుకుంటే. జంతువునాం నరజన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో ఈ మనుష్య జన్మ, నరజన్మ దుర్లభం. ఈ మనుష్యత్వం అనేటువంటి దుర్లభం. అది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఎట్లాగో వచ్చింది.
మనం చేసిన పుణ్యం అని ఏదైనా అనండి, వీడికి ఇంకా ముక్తి, వీడికి సంసారం చాలు, ఈ సంసారంలో తిరిగింది కొట్టుమిట్టాడినంత చాలు అని చెప్పి వీడికి ఇంకా మోక్షం. కాబట్టి ఎందుకు ఆ నరకంలో ఉన్నవాళ్ళు, స్వర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద మనుష్య శరీరాన్ని ఆశిస్తారంటే దానికి కారణం చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? స్వర్గంలో కానీ నరకంలో కానీ ఈ జ్ఞానం అనేటువంటిది, మోక్షం అనేటువంటిది, మోక్షమునికి ఏదైతే సాధనము కారణముగా ఉన్నదో ఆ జ్ఞానాన్ని అక్కడ పొందలేరు. క్లియర్గా చెప్తున్నాడు. జ్ఞానభక్తిభ్యాం ఉభయం తద్ అసాధనం, అసాధకం. అక్కడ సాధించలేవు. నీ పుణ్యం అనుభవించడం కోసం నువ్వు స్వర్గాన్ని పొందావు, అంతే. అక్కడ నీ పాపాన్ని అనుభవించడం కోసం నరకానికి వెళ్ళావు, అంతే. అక్కడ నువ్వు స్పెషల్గా ఇంకా ఇప్పుడు ఏమీ మళ్ళీ కరెక్ట్ చేసుకోలేవు. అది పూర్తయి మళ్ళీ రావాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ మనిషి జన్మలో రావాలి. ఇప్పుడు మనిషి జన్మలోనేగా ఉన్నాం, మరి ఇప్పుడు చేసుకోవచ్చు కదా, కొంచెం ఆలోచించి చింతించి. కాబట్టి అట్లా ఈ లోకంలో ఉండి ఈ జన్మలోనే సాధించగలిగేటువంటి ఈ మోక్షమును ఆ లోకాల్లో ఉంటే సాధించాలి. ఈ లోకంలోని ఈ దేహముతో జ్ఞానభక్తుల ద్వారా ఆ మోక్షాన్ని సాధించవచ్చు. చూడండి, ఇక్కడ కూడా జ్ఞానభక్తులు అని అంటుండే, కర్మ ఇంకా అయిపోయింది, కర్మ విషయం అలా చెప్పి ఇప్పుడు ఏమంటావు అయితే, వివేకం ఉన్నటువంటి వాడు ఈ నరజన్మ మనుషుడిగా పుట్టి దీన్ని స్వర్గప్రాప్తి కోసమో దానికోసం ఉపయోగించి దానిని కోరకూడదు. ఆ స్వర్గప్రాప్తికి సంబంధించిన కర్మలను చేయకూడదు. కాబట్టి మరలా ఈ భూలోకంలోనే ఇంకొక మనిషి జన్మ పొందుదామా, మళ్ళా మీ ఇంట్లోనే పుడతాను, నువ్వే నాకు భార్యగా వస్తావు, నేనే నీకు భర్తగా వస్తానని చెప్పి ఈ సినిమా పాటల్లాగాను ఈ లోకంలో మాటల్లాగా ఎందుకు మళ్ళీ ఈ భూలోకంలో పుట్టడం? ఈ లోకంలో మళ్ళీ మనిషి జన్మను కోరకూడదు. ఎందుకో తెలుసా? చాలామందికి మనకంటాం మరలా మంచి జన్మ దొరికి మంచి చోట పుట్టి అంటుకుంటున్నాం. ఎందుకు పుట్టడం? నువ్వు పుట్టుక లేకుండా చేసుకోవచ్చు అనే శాస్త్రం చెప్తుంటే మళ్ళీ పుట్టడం అంటావేంటి? ఎందుకంటే చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు, ఈ చూడు, మనుష్య జన్మైనా మరలా ఇక్కడ ఏం చేస్తావు? పుణ్యపాపాలు చేస్తావు, మళ్ళీ చిక్కుకుపోతావు. మనుష్య జన్మలో కూడా ఈ దేహ అభిమానము చేత ఏమిటవుతుందంటే పురుషార్థాలని మళ్ళీ మర్చిపోతావు. ఇప్పుడు ఎంతమందికి పురుషార్థాలంటే తెలుసు? అసలు ఎంతమందికి మోక్షం అంటే ఇష్టం ఉన్నది? అసలు ధర్మం అంటే ఉన్నదా? ఓన్లీ కామం, అర్థం. డబ్బులు అనుభవించు, సంపాదించుకో, చేర్చుకో, సేవింగ్స్ చేసుకో, అట్లా. ఇదే ఈ రెండు తప్ప మరొకటి ఏం లేదా జీవితంలో? ఎంత సంపాదించుకుంటావు, ఎంత చేర్చుకుంటావు, ఎంత అనుభవించగలవు? శరీరం నశిస్తున్నది. ముసలితనం వస్తుంది, వ్యాధి వస్తుంది, మరణం వస్తుంది. అందరికీ ఇదే కదా జరుగుతున్నది. చూసావా? గమనించవచ్చు కదా. పురుషార్థం నుండి జారిపోతాడు. అందుకని మరలా పుట్టాలి లేక స్వర్గానికి వెళ్ళాలని అనుకోక బాబు, ఇప్పుడు ప్రయత్నించు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నిన్ను నువ్వు అధోగతి పాలు చేసుకోకూడదు. నిన్ను నువ్వే ఉద్ధరించుకున్నావంటే నీకు నువ్వే మిత్రుడివి. నిన్ను అధోగతి పాలు చేసుకున్నావంటే నువ్వే నీకు శత్రువుడివి. అది అర్థమండి. కాబట్టి
వివేకం ఉన్నవాడు ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి? మోక్షమును కొరకు ఈ దేహాభిమానాన్ని వదిలేసి, దేహము నేను కాదని తెలుసుకొని, దేహో నాహం ఈ దేహము పురుషార్థ శ్రేయస్కరమైన పరమ పురుషార్థమునకు సాధనమే, అది మోక్షమును పొందడం అని చెప్పి, ఇది మరణించిపోతుంది. ఎట్లాగో ఇది మరణించిపోయిందంటే, జ్ఞానం రాకుండా పోయిందంటే మరలా ఏ జంతువుగానో పురుగుగానో పక్షిగానో ఎట్లాగో పుట్టొచ్చు, లేక మనిషి జన్మ పుట్టినా మళ్ళీ ఇదే కదా. కాబట్టి మరణించే ముందే, నేనేదో కథ చెప్తున్నాను అనుకోకండి, ఒక్కొక్క శ్లోకంలో చక్కటి ఇంత తత్వం డీప్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్. మరణించుటకు ముందే పునర్జన్మ లేని మోక్షము కొరకు ప్రయత్నించు. వెరీ స్ట్రైట్ ఇన్స్ట్రక్షన్ అండి. భగవంతుడు చెప్తున్నాడు, నా మంచి కోసం చెప్తున్నాడు అని చెప్పి నమ్మకం ఉన్నదంటే దాన్ని అట్లా స్వీకరించాలి. ఆ స్వీకరించకపోవటం, ఇది ఎంతవరకు సత్యం, ఇది జరుగుతుందా అట్లా అని అంటున్నావంటే నీ బుర్రలో ఇంకా క్లీన్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నీకు ఇంకా కర్మయోగం చిత్తశుద్ధి రాలేదు, భక్తి అంటే అర్థం కాలేదు, చిత్త ఏకాగ్రత రాలేదు, అందుకని విషయం అర్థం కాదు. టైం వేస్ట్ చేసుకోకు. ఎందుకంటే రోజులు అట్లా వచ్చి వెళ్ళిపోతుంటాయి. చూడండి తర్వాత శ్లోకాల్లో చెప్తాడు భగవంతుడు, ఎందుకు ఇట్లా అంటే జీవన్ముక్తిని పొందు. ఇప్పుడే ముక్తి అంటే చచ్చిపోయిన తర్వాత ఎక్కడో వస్తుంది, వైకుంఠానికి వెళ్తాను, కైలాసానికి వెళ్తాను, ఇవన్నీ భ్రమ పట్టుకోకు, తప్పు. భువిలో జీవన్ముక్తులు కాని వారులకు మోక్షము కలదా హే రామ, నువ్వు చెప్పు. త్యాగరాజుల వారు అడుగుతున్నాడు. కాబట్టి ఈ తర్వాత ఒక ఉదాహరణ చెప్తూ భగవంతుడు ఏమంటున్నాడంటే, ఇంత ఆసక్తి అనేది ఉంది చూడు, లంపట అంటారు దాన్ని తెలుగులో కదా, ఆసక్తి లేని పక్షి ఉదాహరణ చెప్తున్నాడు. ఒక చెట్టు మీద గూడు కట్టుకుంది, కానీ ఈ ఎవరో దుర్మార్గులు ఆ చెట్లు కొట్టాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో, మనం చూసా ఎన్ని గూళ్ళు ఉన్నాయి, ఎన్ని పక్షులు ఉన్నాయని లెక్కించి చూసా, చెట్లు కొడుతున్నాం, నరికేస్తున్నాం. అట్లా చెట్టుని దయ లేకుండా యముడులాగా ఈ జనులు నరుకుతుంటారు. అప్పుడు పక్షి ఏం చేస్తుంది? ఈ చెట్టుని నమ్మే ఉండదు. ఇది ఎప్పుడైతే కొట్టేస్తున్నారో అని చెప్తే వెంటనే ఎగిరిపోతుంది, తప్పించుకొని ఎగిరిపోతుంది. చూడండి, ఒక చిన్న పిచ్చుక ఏదైనా పక్షి ఎంతో తుఫాను గాలి వస్తుంటే కూడా అదేదో అక్కడక్కడ ఎగురుతూ ఆ కొమ్మ చిన్న సన్నగా ఉండే ఆ కొమ్మ మీద నిలుస్తుంది, ఇట్లా ఆడుతుంటుంది గాలికి. అది విరిగింది, కొమ్మ పడిపోతుందంటే వెంటనే అది ఎగిరిపోతుంది. అట్లా ఈ దేహం అనేటువంటి చెట్టు ఉదాహరణ. యమభటులైనటువంటి రాత్రి పగలనేటువంటి గొడ్డళ్ళు, యమభటులు అయినటువంటి రాత్రి పగలనే గొడ్డళ్ళు, రాత్రి పగలు ఇవి ఈ ఆయుష్ని, ఈ శరీరము నిలుచుండింది, ఈ ఆయుష్ నరికేస్తున్నాయి. ట్యాప్ 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 ట్యాప్, అదే గుండె కొట్టుకోవడం. లబ్ డబ్ లబ్ డబ్, ఏంటి? ఆయుష్ క్షీణిస్తున్నది. ఈ శరీరం అనే వృక్షం పడిపోవటానికి అక్కడ నరుకుతున్నది ఎవరు? కాలం. కాలం అంటే ఏంటి? యముడు. ఈ రాత్రి పగళ్ళంటే ఆ యమభటులు. చూడండి ఎంత చక్కటి ఉదాహరణ చెప్పి మనకు ఈ దేహం మీద, ఈ లోకం మీద వైరాగ్యం కలిగేట్లు భగవంతుడు ఉపదేశం చేస్తున్నాడు. ఇది వినటానికండి భాగవతం. ఇది వింటే నీకు ఆనందం, సుఖం, శాంతి వస్తుంది. కాబట్టి ఈ రాత్రి పగళ్ళని ఈ యమభటులు ఆయుష్ నరికేస్తున్నారని
నాకు అర్థమైపోయిందంటే ఇంక భయముతోటి మనం భయపడాలి ఇక్కడ. అయ్యయ్యో, ఇన్ని సంవత్సరాలు ఏమి వినకుండా, తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఇట్లా టైం వేస్ట్ చేసుకున్నానే. ఇంకా అందుకని ఇప్పుడు చాలా నిష్ఠతోటి, శ్రద్ధతోటి, భక్తితోటి ప్రతి క్షణం నా ఈ సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, నా మనస్సును ఎట్లా తీర్చిదిద్దుకోవాలి, ఆ జ్ఞాన విషయాన్ని ఎట్లా నేను అర్థం చేసుకొని, మననం చేసుకొని, ఆ ధ్యానంలో, నిధిధ్యాసంలో ఇప్పుడు ఉండిపోవాలి. ఎందుకంటే ఆ నెక్స్ట్ మూమెంట్ బయటికి వెళ్ళిన గాలి మళ్ళీ లోపలికి వస్తుందనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను జ్ఞాననిష్టలో ఉండిపోవాలి. ఇప్పుడు నవ్ అండ్ హియర్, ఇఫ్ నాట్ నవ్ అండ్ హియర్, నెవర్ అండ్ నోవేర్. గుర్తుంచుకోండి. ఇఫ్ నాట్ నవ్ అండ్ హియర్, ఇట్ కెన్ బి నెవర్ అండ్ నోవేర్. అదే భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. నేను మీకు ఇంగ్లీష్లో చెప్తున్నా మధ్య మధ్యలో, అర్థమవుతుంది, కొంచెం ఉత్సాహం వస్తుందని. ఈ రాత్రి పగళ్ళు ఈ ఉదాహరణ భజగోవిందంలో మనకు శంకరాచార్యుల వారు ఒక చక్కటి శ్లోకంలో చెప్పారు. దినయామిన్యో సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలక్రీడతి గచ్చతి ఆయుః. అర్థమైందనుకుంటాను. దినయామిన్యో రోజులు, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే వస్తూనే పోతున్నాయి. సాయం ప్రాత రాత్రి, పగలు, పగలు రాత్రి వస్తున్నాయి పోతున్నాయి. శిశిరం వసంతం, ఋతువులు వస్తున్నాయి పోతున్నాయి. శిశిర వసంతం పునరాయాత గచ్చతి. ఈ కాలం ఇట్లా కాల క్రీడతి, ఈ కాలం ఆడేటువంటి ఆటలో ఆయుష్ గచ్చతి, గచ్చతి ఆయు కానీ ఈ మనుషుడికిట తదపినపి నా ముంచతి ఆశావాయు. ఇది ఆశ అనేది ఉందే, కోరిక, ఇల్లు, వాకిలి, డబ్బులు, బ్యాంకులు, బ్యాలెన్స్లు, షేర్ మార్కెట్లు, నాకు ఈ దేహం, దీన్ని అందంగా ఉంచుకోవాలి, దీన్ని సరిగ్గా చూసుకోవాలి, దానికి బ్యూటీ క్లినిక్, బ్రేకప్లు, ప్యాచప్లు, అబ్బా దేహాభిమానం ఎంత ఎంత ఎంత. ఇదేదో ఈ జ్ఞానం పొందేంతవరకు జ్ఞానం కోసం ఆరోగ్యంగా ఉందని ఉపయోగించు, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. వ్యాధికి మందు తీసుకో, డాక్టర్ని చూపించుకో, కానీ వై యూ ప్యాంపర్ దిస్? ఇదేం సత్యమని అనుకుంటావు? దీనికి పోయి ప్లాస్టిక్ సర్జరీ అంటాడు, అది అంటాడు, అక్కర్లేందంతా చేస్తాడు. ఆ బ్యూటీ క్లినిక్లు చూడండి ఎంత బిజినెస్ ఇప్పుడు లోకంలో, ఆడవాళ్ళకి మగవాళ్ళకి. నువ్వు ఎట్లా ఉన్నావో, ఏ వయసులో ఎట్లా ఉంటావో అట్లా ఉంటే అది చూడటానికి కొంచెం మర్యాదగా, ఆనందంగా, అది ఏంటంటాం, డిగ్నిఫైడ్గా ఉంటుంది. నేను కానిది, నేనుగా లేనిది ఏదో చూపించాలి నువ్వు మైకప్ చేస్తే ఎంతకాలం అది? ఇంకా నీ మనస్సు అంతా మేకప్, బ్రేకప్, ప్యాచప్, ఆ డబ్బులు, దానికి టైము, ఇదే. ఇంకా భగవంతుడు ఎక్కడ, మోక్షం ఎక్కడ? గాలికి వదిలేయాల్సింది వాటిని. అలా చెప్పి ఎట్లా సార్ ఈ జ్ఞానాన్ని పొందేది అని సందేహం వస్తుంది. వింటానికి బాగానే ఉన్నాయి, కానీ ఇంకా చాలా సందేహాలు ఉన్నాయండి. ఇట్లా చక్కగా ఇంకా ఇంకా వివరంగా వినాలి, సిస్టమాటిక్ టీచింగ్ కావాలి. అసలు నాకు ఇంకా ఈ దేహము, శరీర అభిమానము, అహంకారం ఇవన్నీ పోవాలంటే నేను దేవుడి భక్తుడినే. చూడండి, దేవుడు భక్తుడని చెప్పినంత మాత్రాన చాలామందికి భక్తులకి అహంకారం పోవట్లేదు. అహంకారం ఎప్పుడు పోతుందంటే ప్రాణముతో ఉన్నటువంటి మరొక వ్యక్తిని నువ్వు గురువుగా భావించి, ఆయన్ని ఈశ్వరుడిగా భావించి, ఆయన దగ్గర, ఆయన ఆవిడ దగ్గర నువ్వు శరణాగతి చేశావంటే, సాష్టాంగముగా నిన్ను నువ్వు అర్పించుకున్నావంటే, శ్రద్ధతోటి వాళ్ళు
చెప్పేది వినటానికి సిద్ధమైనావంటే వాడు చేసే ఉపదేశం నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ గురువు యొక్క ముఖ్యత్వం చాలా చోట్ల చూసాం. గురువు గురించి మరలా మరి ఇంత టీచింగ్ ఇంత డీప్గా ఉండేది, దీన్ని ఎసిమ్యులేట్ చేసుకునేంతవరకు, నేను గ్రహించేంతవరకు, నా సొంతం చేసుకునేంతవరకు, జ్ఞాన నిష్ఠ వచ్చేంతవరకు నాకు మార్గదర్శనం కావాలి కదా. దేవుడు రోజు వచ్చి మనతోటే మాట్లాడతాడు. నువ్వు ఎంత పూజ చేసినా కూడా ఆ కథల్లో చెప్పాల్సిందే కానీ నీ దగ్గరకు వచ్చే దేవుడు మాట్లాడాడు. అసలు నువ్వు చేసే పూజా భక్తి శుద్ధమైంది అయితే కదా. కాబట్టి సమయమును శ్రవణమునకు ఇవ్వు. శ్రవణమే నీకు చిత్తశుద్ధిని, ఏకాగ్రతను కూడా ఇస్తాయి. చాలామందికి ఒక సందేహం వస్తుందంటే, చిత్తశుద్ధి వచ్చిన తర్వాతే కదా జ్ఞానానికి అర్హత, ఏకాగ్రత వచ్చిన తర్వాతే కదా జ్ఞానానికి అర్హత. ఇప్పుడు నాకు చిత్తశుద్ధి, ఏకాగ్రత ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది? ఎవరు మెజర్ చేస్తారు? నానప్పుడు సత్సంగానికి వెళ్ళి ఇట్లా ఈ ఉపనిషత్తులు, భగవద్గీతలను ఇంత డీప్గా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేవు మొదట్లో నువ్వు. అందుకని భగవంతుడు మొదట చెప్పాడు కదా, నీకు లోపల నువ్వుకి తెలుస్తుంది. సరే, సందేహంగా ఉందంటే భయపడకు. ఈ వినటానికి నీకు ఇష్టము వచ్చినది అంటేనే నీ లోపల కొంచెమో గొప్ప చిత్తశుద్ధి ఉందని అర్థం. ఈ వినేటప్పుడు చక్కగా మనస్సు ఏకాగ్ర చేసుకొని విషయాలను విని మరలా వాటిని జ్ఞాపకం పెట్టుకొని మరలా వచ్చే వారం వరకు, రేపటి వరకు ఇంకొకటి వింటే ఇంకో సబ్జెక్టు. 10 మంది చెప్పింది 10 యూట్యూబ్లో విని కన్ఫ్యూజ్ కాకుండా ఒక గురువు మాట్లాడేది, ఒక గురువు చెప్పేదే. ఎందుకంటే చాలా సబ్జెక్టులు, చాలా పుస్తకాలు, చాలా టాపిక్లు ఒకే గురువు మాట్లాడుతున్నారు. క్రమముగా సిస్టమేటిక్గా ప్రకరణ గ్రంథాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, భాగవతం ఉన్నాయి. ఇన్నిటిని, ఈ భాగవతాన్నే నువ్వు సరిగ్గా విను. అసలు చాలు, మొదల్లో సరిగ్గా విన్నావా? నిన్ను నువ్వే ప్రశ్నించుకో. అప్పుడు గురువు ముఖ్యత్వం గురించి ఇక్కడ ఒక శ్లోకంలో చెప్తూ, నుదేహమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం గురుకర్ణధారం మయానుకూలేన నభస్వతేరితం పుమాన్ భవాబ్ధిం నతరేత్స్త ఆత్మః. చక్కటి ఉపదేశం, చాలా ముఖ్యం. ఏం చెప్తున్నాడంటే భగవంతుడు, ఈ సుఖదుఖాలు అనుభవించటం ఇవన్నీ చూస్తే శరీరం ఒక రకంగా పొందటం చాలా కష్టమే, దుర్లభమైందే. అని ఇంకొక రకంగా చూస్తే నీకు ఎట్లాగో దొరికింది కదా, సులభమే, దొరికింది. నువ్వేం కష్టపడ్డావో, నీకు ఎంత పుణ్యం ఏంటో తెలియదు. నీకు భాగవతం వినే పుణ్యం, భాగ్యం దొరికింది చూడు. భారతదేశంలో పుట్టే భాగవతం అప్పుడు భారతదేశంలో పుట్టావు కదా నువ్వు, ఇదే పెద్ద భాగ్యం బాబు. ఆ తరువాత భాగవతం వింటున్నావంటే ఇంకా భాగ్యవంతుడివి. డబ్బులున్నవాడు భాగ్యవంతుడు కాదు. ఆ తర్వాత ఇంకా శ్రద్ధ నీకు కలుగుతూనే ఉన్నది. రెగ్యులర్గా వింటూ 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 ఈ సత్సంగమే, శ్రవణమే నీకు టానిక్గా పెట్టు, ఇంకా నువ్వు భాగ్యవంతుడివి. కాబట్టి ఇది మంచి భాగ్యమే నాకు, మనుష్య శరీరం. ఇప్పుడు ఈ దేహము, ఇది ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు భగవంతుడు, ఒక పోలిక. ఇది మంచి సమర్థమైనటువంటి ఒక పడవ, నావ, గట్టిగా ఉంది. దీనికి బెజ్జాలు లేవు, చిల్లులు, గట్టిగా ఉంది. మంచి పడవ, గట్టి సమర్థమైనటువంటి పడవగా ఉంది ఈ దేహము. సో పాయింట్ 1 ఉందిగా, ఆరోగ్యంగానే ఉన్నావుగా. అందుకనే శరీరం, ఇంద్రియములు, మనస్సులు అన్నీ బలహీనము కావటానికి ముందే ఇవన్నీ వినాలి. ఇంకా తర్వాత డేస్ జరిగే కొంది, వయసు అయ్యే కొంది ఇవన్నీ తగ్గిపోతాయి, శక్తి తగ్గిపోతుంది. వినే శక్తి, అర్థం చేసుకునే శక్తి, జ్ఞాపకం పెట్టుకునే శక్తి, అవి అవ్వటానికి ముందే జ్ఞాననిష్టను పొందాలి. ఇంకా ఆ తర్వాత ఇది బలహీనమై క్షీణించి అది పని చేయకుండా పోయినాను, జ్ఞాపకంలో ఏం లేకపోయినా పోనీ పర్వాలేదు,
సో మంచి శరీరం ఉంది, ఒకటి ప్లస్ పాయింట్. తర్వాత గురువు అనేటువంటి ఈ నావికుడు, ఆ బోటుని నడిపించేవాడు, పడవని నడిపించేవాడు. ఓకే, ఆ నావికుడు ఎవరు? గురువు. ఈ శరీరం అనే బోటుని నువ్వు ఎట్లా జీవించాలి, నువ్వు కర్మయోగం అంటే ఇవన్నీ గురువు చెప్తాడు. కాబట్టి గురువు అనే నావికుడిని పెట్టుకొని ఈ శరీరం అనే పడవను నువ్వేం చేయాలి, దానికి అనుకూలమైనటువంటి వాయువు నేను సహకరిస్తానంటున్నాడు. మూడో పాయింట్. ఇప్పుడు ఆ పడవ పోవాలంటే నావికుడు ఉన్నాడు, పడవ ఉందండి, కానీ కొంచెం వాతావరణం అనుకూలంగా ఉండాలి. అనుకూలమైనటువంటి వాయువు రూపంలో నేను దాన్ని ముందుకు నెడతాను. చూడండి, నా సపోర్ట్ ఉంటుంది, కానీ నువ్వు ప్రయత్నం చేస్తే. ఇదేంటి వాయువు పుష్ చేసేదంటే నిన్ను నీ చుట్టూ ఉండేటువంటి నీ కుటుంబము, నీ సంసారము, నీ పనులు, నీ వ్యవహారాల్లో నీకు అడ్డంకులు రాకుండా నీకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, నీ లోపల భక్తి శ్రద్ధలను, ఈ కొంచెం ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలను నిన్ను కష్టపెట్టకుండా ఉండేందుకు తాపత్రయ వినాశాయ నేను సహకరిస్తుంటాను. వెనకుండి భయపడకు, నా యొక్క అనుగ్రహము, కృప ఎప్పుడూ వర్షిస్తూనే ఉన్నది. కాబట్టి అనుకూలమైనటువంటి వాయు రూపంలో ఉండి నేను నిన్ను ముందుకి నెడుతుంటాను, నీ ప్రయాణాన్ని, నీ గమ్యాన్ని చేరేంత వరకు. ఇది అర్థం చేసుకోకుండా ఇలా జీవితాన్ని సార్థకం చేసుకోకుండా ఇట్లాంటి చక్కటి మనుష్య శరీరం చెప్పాను కదా, దీనికి సమమైనటువంటి ఇంకొక జీవరాశి, ఇంకొక శరీరం లేనేలేదు. దేవతా శరీరం కూడా మనుష్య శరీరం. కాబట్టి ఇది ఇట్లాంటిది. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ చాలా స్ట్రిక్ట్గా ఏంటి, ఇట్లాంటి దేహాన్ని పొంది కూడా ఈ సంసారం అనే సముద్రాన్ని దాటడం కోసం ఎవరైతే ఉపయోగించడో వాడు తనని తాను ఆత్మహత్య చేసుకున్నట్లు. చూసారా, భాగవతంలో ఆత్మహత్యకి 2-3 చోట్ల ఈ విషయం చెప్పబడింది. ఆత్మహత్య అంటే వేరేదో ప్రియురాలు కోసం ప్రియుడు కోసం ప్రియురాలు, వాళ్ళు ఎవరు చచ్చిపోయారు, మేడం మీద దూకాడు, ఈ పరీక్షలో పాస్ అవ్వాలి. ఏదో ఆత్మహత్య అంటే ఏంటో తెలుసు నిజముగా ఇదే. దీన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్యోగపరచటమే ఆత్మహ. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. సరియా? కాబట్టి ఇప్పుడు 6వ శ్లోకంలో నుంచి 17 శ్లోకాలు నేను చేసి చెప్పాను. ఇక్కడ 6 కాదు, ఈ అధ్యాయం మొదలు. ఇక్కడ కానీ ముఖ్యంగా పాయింట్, సాధనములు ఏమిటి, సాధించవలసినది ఏమిటి, వివేకము వైరాగ్యములు ఎంత ముఖ్యం, మనుష్య జన్మ యొక్క ముఖ్యత్వం ఎంత, గురువు యొక్క ముఖ్యత్వం, దాంతోపాటుగా దైవ కృప కూడా నాకు ఉండాలి, నాకు సహకరించాలి అని ఇవన్నీ చెప్పబడ్డాయి. ఇప్పుడు చూసారా, అలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడాడు కృష్ణుడు? అప్పుడు స్ట్రైట్గా జ్ఞానయోగం గురించి మాట్లాడాడు. దానికి ముందు సాధనాలు కొన్ని కొంతమందికి అవసరం అవుతాయి, అందరికి అక్కర్లేదు. సరియా? ఇప్పుడు ఇక్కడి నుంచి 18వ శ్లోకంలో నుంచి మనోనిగ్రహం గురించి, జ్ఞానయోగ్యత ప్రాప్తికి, జ్ఞానప్రాప్తికి కావలసినటువంటి అర్హతను ఇన్ను పెంచుకోవటం కోసం, సాధన చతుష్టయ సంపత్తి మనలో బాగా నిండుగా ఉండేందుకోసం, ఓకే, దాని గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే భగవంతుడు, మనస్సుని, ఇంద్రియములను నిగ్రహించటం మొదలు చాలా ముఖ్యం. కర్మలు చేసి నేను ఏదో సాధించుకుంటాను అనేటువంటిది ఆశని, అట్లాంటి భావాన్ని వదిలేసి నిర్వేదముతో ఉంటూ, కర్మ ఫలములు వద్దు నాకు, విరక్తి కానీ ఇంద్రియములు జయించుకోవాలి.
ఇంద్రియ సుఖాలే కదండి, అది అనుభవిస్తాను, అదేంటి కర్మ. మనస్సును కూడా నిశ్చలముగా ఉంచటం, చంచలముగా ఉండే మనస్సుని కంట్రోల్, ఇవి చేయాలని చెప్పి. ఎట్లా చేయాలంటే దానికి ఒక ఉపాయం చెప్తున్నాడు. సోమరితనము ఎక్కువ ఉండకూడదు. ఆలస్య, ప్రమాద, నిద్ర అని 3 చెప్తాడు. ఈ 3 శత్రువులు ఇక్కడ కాదు, భగవద్గీతలో. ఇక్కడ సూచిస్తున్నాడు. జస్ట్ సోమరితనం లేకుండా ఉండి, నీ మనస్సు అప్పుడప్పుడు కొంచెం అది గలాటా చేస్తుంటుంది, అది కొంచెం కోతిలాగా ఎగురుతుంటుంది, చెప్పింది వినదు. అప్పుడు దాన్ని చెప్తూ దాన్ని నచ్చ చెప్పడం అనే ఉపాయాన్ని ఉపయోగించి మనస్సును కొంచెం కొంచెమా వశం చేసుకో అని చెప్పి, సరే మనసు దాని పాటికి అది ఎట్లా వెళుతున్నదని వదిలేకట్లా, దానికి నువ్వు యోగాభ్యాసం చెయ్యి, యోగ ధారణ. ఓకే, యమనియమములు, ఆసన ప్రాణాయామము, ప్రత్యాహార ధారణము, ధ్యానము. ఇక్కడ ముఖ్యంగా ప్రాణాయామం చేస్తే ఇంద్రియములు, మనస్సు జయించడం సులభం. కాబట్టి మనస్సు యొక్క మూమెంట్ని నెగ్లెక్ట్ చేయటకు, మైండ్ యువర్ మైండ్ స్టేట్మెంట్ వింటుంటాం కదా, చాలా ముఖ్యం. అది ఎట్లా, ఎందుకు ఇట్లా చేయటంటే, ఆ మనస్సు ఎందుకు చంచలముగా ఉన్నది, అది ఎందుకు తప్పుదావలో పోవాలని అనుకుంటుంది, ఎందుకు అధర్మం అని, ఎందుకు సుఖాల వెనకబడుతుందంటే రజోగుణం లేక తమోగుణం. సోమరితనం అంటే తమోగుణం, హైపర్ యాక్టివిటీ అంటే రజోగుణం. కాబట్టి మనసులో నువ్వు సత్వగుణ సంపన్నుగా ఉండేట్లుగా, సత్వగుణం ఎక్కువగా ఉండేట్లుగా నువ్వు ప్రయత్నం. ఆ సత్వగుణమును పెంపొందించడానికి ఏవేవైతే అనుకూలంగా ఉంటే అవన్నిటిని అనుసరించు. మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఇది ఒక్క రోజులో జరగదు, కొంచెం శ్రమ చేయాలి. ఎట్లాగంటే ఆ గుర్రమును మొదట అదుపులోకి తీసుకొచ్చేటువంటి వాడు ఆ గుర్రాన్ని కంట్రోల్ చేసే అశ్వికుడు. దాన్ని చాలా జాగ్రత్తగా దాంతో మొదట్లో ఉంటూ ఎన్నోసార్లు ప్రయత్నం చేసి తన వశానికి తీసుకొస్తాడు. దాంతోపాటు కొంచెం 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 పరిగెడతాడు, మొదల్లో దానికి నేర్పిస్తాడు. చూసారా, హార్స్కి ట్రైనింగ్ ఇవ్వటం అంటే కుక్కలకి కూడా, డాగ్స్ కూడా పోలీసులు ఇస్తుంటారు కదా, అట్లా చేసి తన వశానికి తెచ్చుకుంటాడు. ఇంకా ఆ తర్వాత వాడు చెప్పినట్టు వింటుంది, దాని మీద ఎక్కువ కూర్చుంటాడు, ఎటంటే అటు వెళ్తుంది, నిలువు అంటే నిలుస్తుంది. అట్లాగే ఈ మనస్సు కూడా, ఈ సాధకుడు మెల్లగా అవసరపడకూడదు. మన మనస్సు, నా మనస్సే ఇంత అసహ్యంగా ఉంది, ఇంత కష్టపెడుతున్నది, ఇట్లాంటి మనస్సు ఎవరికి ఉండదు అని చెప్పి ఇట్లా నిరుత్సాహపడకూడదు. ఎవరైనా అడుగుంటే వాళ్ళ వాళ్ళ బాధలు, వాళ్ళ వాళ్ళ కష్టాలు, వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. అందుకని నా ప్రాబ్లమే చాలా పెద్ద ప్రాబ్లం ఈ లోకంలో, ఇలాంటి ప్రాబ్లం ఎవరికి లేదు, ఇలా భావించడం ఇవన్నీ తప్పు. అట్లా వదిలేసి మనస్సుని వశంలోకి తీసుకొచ్చుకోవాలి. శనై ఉపరమైత్ భగవద్గీతలో, ధ్యానయోగంలో నిదానమా పేషెన్స్, ఓర్పుతోటి ఉండు. ఇదే చక్కటి ఉత్తమమైన ఒక యోగ సాధనము. యోగం అంటే ఇవి, అంటే రాజయోగం గురించి కొంచెం మిక్స్ చేసి చెప్తున్నాడు. ఇలా చెప్పి తర్వాత భగవంతుడు ఇంకా ఒక శ్లోకం చెప్పి నిలిపిస్తాను, ఎందుకంటే ఇంక టాపిక్ చాలా ఇంకా ఉన్నాయి శ్లోకాలు వినాల్సినవి. దీంతో పాటుగా మరలా ఒక చింతన, మనన విషయం శాస్త్రం చెప్తుంది విను. ఈ అన్ని పదార్థాలు, కనపడే జగత్తంతా కూడా మాయాశక్తి వలన అలా అనేకంగా కనిపిస్తున్నదా? ఇది ఎక్కడంటే మాయా, మూల ప్రకృతి, మహత్తత్వము, అట్లాంటివన్నీ అక్కడి నుంచి క్రమంగా ఇదో నీ శరీరము, అట్లా అన్నీ వచ్చినాయి. మరలా ఎట్లాగైతే వచ్చినాయో ఆ తత్వములు అంటారు వీటిని, 24 తత్వములు, ఇవన్నీ మరలా అలాగే దాంట్లో వెళ్ళిపోతాయి. ఆ పాతకాలంలో రేడియోలు ఉన్నాయి, ట్రాన్సిస్టర్, మొదటి అసలు ఏం కనపడదు, ఏరియల్, దాన్ని అట్లా లాగుతుంటే వస్తూనే ఉంటుంది. ఒకటి లోపల నుంచి ఒకటి వస్తుంది. అది యూజ్ చేయనప్పుడు, కారు కూడా ఉంటాయి ఏరియల్స్, ఎప్పుడు ట్రాన్సిస్టర్ లేకపోయినా
ఆ ఏరియాలని ఇప్పుడు నొక్కుతుంటే ఒకటి లోపలికి కూడా వస్తాయి. మనం గిన్నెలు పెడతాం కదా, కప్పులో కప్పు అట్లా అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఈ ప్రకృతి అనేది కూడా అంతే, ఏమి లేదు, అంతా అప్పుడే బయటికి అట్లా విజృంభిస్తుంది, మళ్ళీ మొత్తం లోపలికి వెళుతుంది. కాబట్టి ఈ ఈ విషయాన్ని ఇదేంటి అర్థం, జన్మ తర్వాత ప్రళయం, సృష్టి ప్రళయం, ఇదిదా జరుగుతున్నది ఇక్కడ. నేను కూడా అంతే, కలలో నేనే సృష్టిస్తాను, మళ్ళీ అన్నీ నిద్రలో అణిగిపోతాయి. మరలా మెలకు వస్తుంది, నేనే అంతా సృష్టిస్తున్నాను, మళ్ళీ కలలోకి వెళ్తాను, మళ్ళీ నిద్రలోకి వెళ్తాను. ఇట్లా సృష్టి ప్రళయములని జస్ట్ ఒక మాయ, ఇది ఒక ఆట, ఇది నిరంతరం జరుగుతున్నదని ధ్యానించు, భావించు అని ఒక తత్వ విషయాన్ని చెప్పి భగవంతుడు ఆ తర్వాత ఏం చెప్పబోతున్నాడనేది మనం వచ్చే సత్సంగంలో విందాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం, గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.